ఓకే వంశీ సార్ నమస్కారం. ఏంటి పరిస్థితి? ఎందుకు అంత భయపడుతున్నారంటే అంత టెర్రర్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పేరు నెరవేరాలి. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనూ చెంచలగూడ సెంట్రల్ జైల్లో అట్లాగే పెడతారు. పొద్దున్న నువ్వు ఇదే తినాలి, మధ్యాహ్నం ఇదే తినాలి, సాయంత్రం ఇదే తినాలి. వెంకటరెడ్డి కోరుకుంటున్నట్టున్నాడు బాగా. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పెట్టినట్టున్నారా సార్? స్పెషల్ భోజనం పెడతారు సెంట్రల్ జైల్లోకి వెళ్తే. అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో మధ్యాహ్నం ఇదే తినాలి. సార్ వర్మ గారు మీరు నన్ను అడ్డుపరిస్తే మీరు కూడా సీరియస్ గా మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడిన దానికి పాయింట్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే గడ్డి పెట్టారా? అదే పెట్టారా? అదే తిన్నాడా? ఒళ్ళంతా దద్దుర్లు వచ్చినాయి. నీకంటే మొగుళ్ళు ఎక్కడ? మొగుళ్ళు అయితే ఎవరికి మొగుడు వాళ్ళకవు మాకెందుకులే. నీకంత కాలితే నీకంత గుచ్చుకొని కాలితే చెవులో దూది పెట్టుకో. ఇతగాడు, అరే బాబు, ఒరే బాబు, మీ మొహాలు, ఇట్లాంటి మాటలు వెంకటరెడ్డి గారు మీరు ఏ వంశీ నువ్వు పోతానివి, ఏ నువ్వు దయ్యానివి, నిన్ను భూస్థాపితం చేస్తాను నేను అనలేదే. నేను చంద్రబాబు నాయుడు లాగా అలాంటి ఫల్తీ లాంగ్వేజ్ మాట్లాడలేదే. నేను చెప్పులు తీసి నీ చూపించానా? చూపించలేదే. అతన్ని సబ్జెక్ట్ మాట్లాడమని సార్, లేదా నా వ్యక్తిగతంగా మాట్లాడితేనో నేను పరిశుభ్రతతో జైలుకి వెళ్ళినప్పుడు ఏం పెడితే నువ్వు కూడా వెళ్ళొచ్చావు కదా, నిన్ను కూడా కొట్టారన్నారు. హైవే మీద లేదంటే అక్కడ అని చెప్పేసి మీకు ఇష్టం వచ్చిన చోట ఉండరు. పబ్లిక్ ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ ఇస్తారు పర్మిషన్. మీరు అడిగిన చోట ఎవరు? హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి మీరు అడిగిన చోట ఎవరు? ఎక్కడ అనుకూలంగా ఉంటుంది, దానికేదో పబ్లిక్ మీకేదో హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వనట్టు ఇరగొట్టారు కదా. హెలికాప్టర్ సైతం పగలగొట్టారు కదా రాప్తాడు పోయినప్పుడు. అట్లాంటివి మళ్ళీ చేస్తారనే భయం. అట్లాంటివి చేసి ప్రభుత్వం మీద నెట్టే సమర్థులు కదా మీరు. అట్లాంటివి చేసి ఇప్పుడు మళ్ళీ హెలికాప్టర్ పగలగొట్టేసి ప్రభుత్వం సరైన భద్రత ఇవ్వలేదని అంటారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని దాడులు జరిగినాయి సార్? ఇప్పటి వరకు రెండు దాడులు సార్. ఒకటి గులకరాయి, ఒకటి కోడికత్తి. చంద్రబాబు నాయుడు మీద ఏం జరిగింది? అంటే ఏం సార్, ఒక మనిషి మీద 2 దాడులు జరిగినాయి, సెక్యూరిటీ వద్దనే మాట్లాడకపోతే నేను కూడా ఆపనంటే ఇక డిబేట్ ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 దాడులు జరిగినాయంట, ఎందుకు అంతమంది సెక్యూరిటీ? ఇదే అండి బాధ్యత కలిగి మాట్లాడేవాడు ఎవడన్నా? చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడో జమాన్లో జరిగింది, ఇప్పుడు దాకా ఎవడేం చేయలేదు కదా, మరి ఎందుకు సెక్యూరిటీ? పవన్ కళ్యాణ్ మీద ఏం జరగల, మరి ఎందుకు సెక్యూరిటీ? లోకేష్ మీద ఏం జరగల, ఎందుకు సెక్యూరిటీ? వంశీ మీరే మాట్లాడితే ఒక వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. మీకు అవకాశం క్రాస్ టాక్ వద్దండి. మీకు అబ్జెక్షన్ అయితే మీరు ఫింగర్ రైజ్ చేయండి, నేను ఇస్తాను. క్రాస్ టాక్ పెట్టి డిబేట్ మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. వంశీ మీరు కూడా ఎవరో కూడా ఇంటరప్ట్ చేయొద్దు. ఓకే ఏం చెప్తారు కంప్లీట్ అవని మీరు ఎలా చేస్తారు డిబేట్? వంశీ మాట్లాడు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు చాలా మాట్లాడారు కదా. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి 2025 ఈ రోజు వరకు ఆయన మీద జరిగింది 2 దాడులు. ఒకటి కోడికత్తి దాడి, ఒకటి గులకరాయి దాడి. ఇంకేమన్నా ఉంటే చెప్పమానండి. ఆయన మీద దాడి చేసే ఉద్దేశం మాకు లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు. ముందుగా అతని భద్రత మాకు అత్యంత ప్రాధాన్యం. కాపాడుకుంటాం అరాచక శక్తులు కాపాడుకుంటాం. అదే సార్ చెప్తా ఉన్నా. ఆ రోజు హెలికాప్టర్ రాప్తాడులో పర్మిషన్ ఇచ్చిన చోట ల్యాండ్ అయితే, వాళ్ళు ఇష్టం వచ్చిన చోట ల్యాండ్ అయితే ఎలా ఉన్నారు సార్? ఏం చేశారు సార్ హెలికాప్టర్ని? ఈ రోజు మళ్ళీ నెల్లూరులో కూడా అదే సీన్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కరువైంది. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత చేయడానికి వీళ్ళకి ఇష్టం వచ్చిన చోట హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వరు. ప్రభుత్వం ప్రజలకు ఎక్కడైతే సౌకర్యంగా ఉంటుందో, ఎక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అయితే సౌకర్యంగా ఉండదో. వంశీ ఇప్పుడు ఆయనకి పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన ఇంట్లో కూర్చుంటే రకమేం కాదు కదా. ఓకే ఆయన బై రోడ్ వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇచ్చినటువంటి అనుమతులకు లోబడి చేసుకోమంటున్నాం. పర్యటన అనుమతులు లోబడి చేసుకునే సీన్ లేదు. మాకు 40% ఓట్లు ఉన్నాయి. ఆయన మాజీ సీఎం, ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి తండోపతండాలుగా తరలి వస్తారు. పక్క రాష్ట్రాల నుంచి అయినా తరలి రానియండి, పక్క రాష్ట్రాల నుంచి అయినా తరలి రానియండి. నెల్లూరు ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తా ఊరుకోం. అంటే ఎలాగా? పక్క రాష్ట్రాల్లో నుంచి తరలి రానియండి, లేదంటే ఇంకెక్కడి నుంచి తెచ్చుకోమనండి జనాల్ని, మాకు అభ్యంతరం లేదు. అంటే చూస్తా ఊరుకోమంటే ప్రజలకి సౌకర్యం కలిగిస్తే
మొన్న రెంటపాడలో ప్రజలకు అసౌకర్యం కలిగించినట్లు సరే, మొన్న వంశీ, రెంటపాడలో వంశీ, అంబులెన్స్ వంశీ, వినండి, నా ఆపినట్లు మాట కూడా ఒక వినండి. ప్రాణం పోయింది. అట్లాంటివి చేస్తారంటే చూస్తా ఊరుకోం, ఖచ్చితంగా ఆపుతాం. సార్ మీకు గుర్తుందా, ఇదే ప్యానల్లో కీర్తన కూడా ఉన్నారు, మా తమ్ముడు నాగార్జున మా పార్టీలోనే ఉండేవాడు ఇదివరకట. మమ్మల్ని ఏదైనా కార్యక్రమాలు ఉంటే మా ఇంటికి వచ్చి హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు అర్ధరాత్రుల పూట. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? మీకు స్వేచ్ఛగా తిరగనిస్తా ఉన్నాం మిమ్మల్ని. కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏమైనా అవసరం చేస్తారా ఏంటి బయటికి రానికుండా? ఇట్లాంటి అసౌకర్యాలు కలిగిస్తానంటే, ప్రజలకు ఇట్లాంటి అసౌకర్యాలు కలిగిస్తామంటే పోలీస్ యాక్ట్ కు లోబడి ఆయన ప్రవర్తించకపోతే డెఫినెట్లీ ఉన్న చోట ఉన్నట్టు తీసుకెళ్తారు పోలీసులు. ఓకే, రైట్. కీర్తన గారు